So only boundaries మారినాయి. Administration will be the same. Administration అంటే overall idea of honorable CM గారి suggestions and directions of honorable deputy CM అవన్నీ సేమ్. ఓన్లీ మన జ్యూరిస్డిక్షన్ ఒక అడ్మినిస్ట్రేటివ్ సెటప్ నుంచి వచ్చాం. అయినప్పటికీ కూడా ఏదైతే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాల పునర్విభజన చేశారో దాని తగ్గట్టుగానే మనం ఇంకా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటారు కదా, దాని తగ్గట్టుగానే మనము ఇమ్మీడియట్గా మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ 1 వీక్ నెక్స్ట్ 2 వీక్స్లో మీరు చేయవలసిన పని వాట్ ఆల్ ఫైల్స్ మీరు ఆల్రెడీ కన్సర్న్డ్ ఆఫీసర్స్కి అంటే మండల లెవెల్ నుంచి డివిజన్ లెవెల్కి కలెక్టరేట్కి పంపించడం అన్నీ కూడా ఇమ్మీడియట్గా అవన్నీ తెచ్చుకొని ఇటుపక్కకి ఇటుపక్క కలెక్టర్కి కానీ అదర్స్ కన్సర్న్డ్ హెచ్ఓడిస్కి కానీ మీరు పంపించవలసి ఉంటుంది. అండ్ రెండోది మరి పాత జిల్లాలో ఐ డోంట్ నో బట్ నేను ఐ డూ ఓన్లీ ఈ ఆఫీస్. ఓకే, మీరు ఈ ఆఫీస్లో పంపిస్తేనే చేస్తాను, లేదంటే చేయను. మీకు కూడా తిరగాల్సిన అవసరం ఉంటుంది కదా, ముఖ్యంగా డివిజన్ ఆఫీసర్స్. మండల లెవెల్ ఆఫీసర్ 1 మంత్ అయినా పర్లేదు. అన్ని పబ్లిక్ బిల్డింగ్స్ ఉంటే అన్నింటిలో కూడా డివిజన్ పేరు జిల్లా పేరు దయచేసి మార్చండి. ప్రజలందరికీ తెలియాలి సిస్టమ్ డే 1 నుంచే ఫంక్షనింగ్లోకి వస్తుందని. ఓకే, అర్థమైందా? సో ప్లీజ్ డూ దట్. తర్వాత గౌరవ ఎమ్మెల్యే గారు ఆల్రెడీ చాలా వరకు ప్రాబ్లమ్స్ ఏంటంటే చాలాసార్లు మేము ఆల్రెడీ ఇంతకుముందే ఇంటరాక్ట్ అయ్యాము. ఇష్యూస్ ఏంటనేది చెప్పారు. నాకు కూడా ఐ క్విక్లీ అండర్స్టాండ్ ద కాన్స్టిట్యుయెన్సీ ఇన్ ద నెక్స్ట్ 1 వీక్ 10 డేస్ టైం. ఇష్యూస్ అర్జెంట్ ఇష్యూస్ ఏదైనా ఉన్నా కూడా నాకు ప్లీజ్ ఫ్లాగ్ ఇట్ డైరెక్ట్లీ. ఏదైనా ఇష్యూస్ అర్జెంట్ ఉన్నా కూడా డైరెక్ట్గా నాకు ఫ్లాగ్ చేయండి, పరిష్కారం చేస్తాము. అండ్ ఇందాక గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు అందరం కూడా దేవుడి పాదాల చెంతకు వచ్చాము. సో ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉంటారు. సో మనం కూడా అదేవిధంగా మంచి అడ్మినిస్ట్రేషన్ తీసుకొస్తూ ఏదైతే ఈ డెసిషన్ తీసుకున్నందుకు వీ షుడ్ షో దట్ ఈజీ అయిందని చెప్పించాలి అడ్మినిస్ట్రేషన్ మళ్ళీ. సో వీ విల్ షో దట్ ఇలా జిల్లాలో ఇక్కడ కలపడం వల్ల తిరుపతి జిల్లాలో ప్రజలకి హ్యాపీగా ఉన్నారు. అది ఎలా చెప్పగలమంటే మనం పనితీరు బాగా చేస్తే కానీ మనం అది చూపించలేము. సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. మీరు బాగా చేస్తారని నాకు నమ్మకం ఉంది. ఐ విష్ యూ వన్స్ అగైన్ వెరీ హ్యాపీ అండ్ అడ్వాన్స్ న్యూ ఇయర్. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అతి త్వరలోనే మొత్తం 1 వీక్లో మొత్తం గాడిలో పడాలి. ఓకే, రైట్, థ్యాంక్ యూ.